మనము కనిగిరిలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే పైపులు తయారవుతాయి. పైప్స్ అంటే వ్యవసాయానికి రైతులకు పైపులు తయారవుతాయి. ఆ పైపులు ఎలా తయారవుతాయి అన్నది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఇక్కడ పెట్టారు ఒకటి కనిగిరి పక్కన. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అవి ఎలా తయారవుతాయో చూద్దాము. సో ఇప్పుడు మనము ఫ్యాక్టరీలోకి వెళ్దాము. ఇదే ఫ్యాక్టరీ. ఇదే పైపులు తయారు చేసే ఫ్యాక్టరీ. ఇదంతా కెమికల్స్. సో ఇవన్నీ పైపు వాడడానికి, పైపు అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగపడే కెమికల్స్ అన్నమాట. ఫైబర్ లాగా అన్నమాట. చాలా మెత్తగా ఉంది ఇది. చాలా మెత్తగా ఉంది. లైక్ ఫైబర్. ప్లాస్టిక్. polyvinyl chloride. ఓకే, ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్. సో పైప్ తయారు చేయడానికి. సో ఇలా పైకి వెళ్ళి దాంట్లో వాస్తారు. ఇలా ఉంటుంది లోపల. ఇదంతా ప్లాస్టిక్ అన్నమాట. సో ఇలా పోస్తారు లోపల. సో డోర్ వేయాలి. డోర్ వేసేసి దించాలా. సో డోర్ వేస్తున్నారు. సో మనకు మెటీరియల్ వేసారు, ఆన్ చేశారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి పైప్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. Right. Second is how the hill was small and mixing hill was. ఇది మిక్సింగ్. ఏదైనా మెటీరియల్స్ వేస్తే ఆ మెటీరియల్స్ అన్ని మిక్సింగ్ అయిపోయి దీంట్లో ఉండ బయటకు వచ్చేస్తాయి. ఈ బయటకు వచ్చిన మిక్సింగ్ అయిన మెటీరియల్ మనకేంటంటే దీంట్లో వేస్తారు. దీంట్లో వేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తము ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. మన ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి మనకి పైపు ఎలా తయారవుతుంది అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అది ప్రాసెస్. ఇక్కడ ఇది స్టెబిలైజర్. ఇది పవర్ సప్లై ఈ ఫ్యాక్టరీకి. మనకి అక్కడ ట్రేలో వేసాం కదా మెటీరియల్, మిక్సింగ్ మెటీరియల్. ఆ మెటీరియల్ ఇది లాగేసుకుంటుంది అనమాట. ఇలా లాగేసుకొని దాంట్లో పోయి పైకి వచ్చేస్తుంది. ఆ పై నుంచి మనకి ఏంటంటే పైప్ అనేది తయారయ్యేది స్టార్ట్ అవుతుంది. మెటీరియల్ అంతా దీంట్లో పడుతుంది.
ఓకే, అక్కడ వేడి అవుతుంది. సో ఇక్కడ అనేది మనకి కప్లింగ్ అనేది తయారవుతుంది. ఓకే, సాకెట్ వస్తుంది. ఓకే, సో మీకు కప్లింగ్ అంటే ఇలా వస్తుంది. అంటే ఇంకొక పైపుని ఇంకొక పైపు ఇన్సర్ట్ చేయడానికి కప్లింగ్ వర్క్ చేస్తారు. ఇది కప్లింగ్ ఉంది కదా, ఇంతవరకు కప్లింగ్ వస్తుంది. ఇది పెద్ద కప్లింగ్, ఇది చిన్న సైజు కప్లింగ్ అనమాట. దీన్ని సాకెట్ అని కూడా అంటారు. అంటే ఇంకొక పైపులో మనకి ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట, జాయింట్. ఇందాక మనం చూపించాం కదా మనకు పైపు కూలింగ్ అవ్వడానికి వాటర్ ఉపయోగిస్తారని. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి, ఇక్కడ మళ్ళీ కూలింగ్ అవుతాయి వాటర్. అందుకు రీసైక్లింగ్ అనమాట, ఇది రీసైక్లింగ్. అందుకు మనకి ఈ ట్యాంక్ మనము ఉపయోగిస్తారన్నమాట. ఇది రీసైక్లింగ్, కూలింగ్ వాటర్ ని కూల్ చేయడానికి. సో మనకి ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ వాటర్ కూలింగ్ అవుతుంది. అది వచ్చింది కూలింగ్ వాటర్. ఇది కూలింగ్ అయ్యే ప్రాసెస్. వేడైన వాటర్ ఇక్కడ కూల్ అవుతుంది అనమాట. సో మనకి ఇదే స్టాకు. ఇది 180 mm 6 గేజ్ అంటే మందమా? గేజ్ అంటే మందము. ఇది కూడా సో ఇవి జిఎంఆర్ పైపులు, ఐఎస్ఐ బ్రాండ్ ఉంది వీటికి కూడా. మనకి కనిగిరి దగ్గరలో ఉన్నాయి ఇవి. ఎంత స్టాకు కనిగిరి దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మనకి కొంచెం 10% తక్కువగా ఇస్తారనమాట. మనకి సిటీలో దొరికే వాటికనే 10% తక్కువగా కాస్ట్ ఇస్తారు ఇక్కడ పైపులు. దాంతో పాటు ఏంటంటే మనకి ఒక 40 పైపులు లేకుంటే 100 పైప్స్ తీసుకుంటే వీళ్ళు మనకి ఫ్రీ డెలివరీ చేస్తారనమాట. ఇది యాక్చువల్ గా రైతుల కోసం ఇక్కడ పెట్టారు ఈ ఫ్యాక్టరీ అనేది. అంటే రైతులకి అందుబాటులో ఉండడానికి మాత్రమే మనకు వీళ్ళు ఈ పైప్స్ ఇక్కడ పెట్టారు. చూసారు కదా స్టాకు, ఇదంతా స్టాకే. సో ఒకవేళ మీరు కానీ ఎవరికైనా అవసరం ఉంటే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కుంటే ఏమవుతుందంటే చెప్పాను కదా మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది ఒకవేళ దగ్గర అయితే. సో మీరు ఇక్కడ వెహికల్స్ చూసారు కదా, ఈ వెహికల్స్ ద్వారా వాళ్ళు మీకు ఫ్రీ డెలివరీ ఇస్తారు దగ్గర ఉన్న వాళ్ళకైతే. సో కొంచెం హై అమౌంట్ తీసుకుంటే కొంచెం మీకు ఒక 10% కాస్ట్ కూడా తగ్గుద్ది. 10% కాస్ట్ కూడా తగ్గుతుంది కంపేర్ టు సిటీస్ అన్నమాట. సో ఎందుకంటే ఇది రైతుల కోసమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పెట్టడం జరిగింది కాబట్టి మీకు 10% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఏంటంటే మీకు దగ్గర అయితే డెలివరీ కూడా ఇస్తారు. ఇది ఈ ప్రాసెస్ పైపులు ఎలా తయారు చేస్తాం అన్నదన్నమాట. సో ఇక్కడ 63 mm నుంచి అంటే 2 inches నుంచి 250 mm దాకా మనకి అవైలబుల్లో ఉన్నాయి ప్రొడక్ట్స్. సో ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది ఐఎస్ఐ బ్రాండ్ అనమాట, ఇండియన్ బ్రాండ్తో వస్తున్నాయి. చాలా క్వాలిటీ. బట్ మనకి ఏంటంటే కొంచెము హై అమౌంట్లో కొంటే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే, సో మంచి బ్రాండెడ్గా ఉందిలే. చూడండి, తొక్కినా కూడా ప్రాబ్లం ఏం లేదు, అంత క్వాలిటీ ఉంది ఇది. చూసారా, ఇది జిఎంఆర్ బ్రాండ్. హాయ్, మా జిఎంఆర్ పైప్స్. ఇది రైతులకు అనుకూలంగానే మేము స్టార్ట్ చేసాము. ఇది మన ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే బయట మన షాప్లో కొనే వాళ్ళకన్నా 10% మనకి తక్కువగానే ఇస్తాం రైతులకైతే. ఇక్కడ మన ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కొనుక్కుంటే క్వాలిటీలో నెంబర్ 1గా ఇస్తున్నాము. ఇప్పుడు క్వాలిటీ మార్కెట్లో ఉన్న పైపులు క్వాలిటీ ఐఎస్ఐ మార్క్తో ఉన్న పైపులు వాళ్ళకి అనుకూలంగానే మన కూడా తయారై వస్తుంటుంది. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఫ్యాక్టరీ కాడికే ఒక 100 పైపులకి ఎక్కువగా ఆర్డర్ తీసుకుంటే ఫ్రీ డెలివరీగా అందజేస్తాము. ఇక్కడ మాకు ఐఎస్ఐ స్టాండర్డ్ కూడా ఉంది. మాకు ఇంకా డిస్ట్రిబ్యూటర్ కూడా కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు.